నమస్తే, వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గనుల శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష. ఖనిజాల వాల్యూ అడిషన్ ద్వారా గరిష్ట రెవెన్యూ ఆర్జనకు ఆస్కారం ఉంటుందని వ్యాఖ్య. ఓఎస్డీ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 36 ఏళ్ల ప్రస్థానంలో మచ్చలేని వ్యక్తి వెంకటకృష్ణ అని వెల్లడి. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ప్రతి విద్యార్థికి ఉపాధి లక్ష్యం, విద్యతోనే ప్రజల జీవితాల్లో మార్పు సాధ్యమని వెల్లడి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వలను గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్ తో పాటు విలువైన లోహాలు లభ్యమయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెలికితీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైన దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి మార్కెట్ క్యాపిటలైజేషన్కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ ద్వారా విలువైన ఖనిజాల మార్కెట్ క్యాపిటలైజేషన్కు అవకాశం ఉందన్నారు. దీనిపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము, మ్యాంగనీస్, అల్యూమినా వంటి వివిధ ఖనిజాలకు విలువ జోడింపు ప్రక్రియ ద్వారా గరిష్టంగా రెవెన్యూను ఆర్జించేందుకు ఆస్కారం ఉందని ఆయన అన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఖనిజ ఆదాయం కారణంగానే రెవెన్యూ మిగులు సాధించాయని వ్యాఖ్యానించారు. ఖనిజాల వాల్యూ అడిషన్కు సంబంధించి విస్తృతంగా చర్చించి ఓ ప్రత్యేక విధానం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. రాష్ట్రంలోనే ఈ ఖనిజాల విలువ జోడింపు ప్రక్రియ జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ఏపీ, ఒడిశా, కేరళ లాంటి రాష్ట్రాల్లో లభ్యమయ్యే అత్యంత విలువైన రేర్ ఎర్త్ మినరల్స్పై క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. టైటానియం, ఎలమనైట్, మోనోజైట్ లాంటి హై వాల్యూ మినరల్స్ నిల్వలు ఏ మేరకు ఉన్నాయన్న దానిని గుర్తించాలన్నారు. ఎలక్ట్రానిక్స్, మ్యాగ్నెట్స్ సహా విలువైన లోహాలను తయారు చేసేందుకు రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీత జరగాలన్నారు. ప్రత్యేకమైన పరికరాల తయారీకి కీలకమైన ఈ లోహాలు అణు ఇంధనం సహా వ్యూహాత్మకంగా దేశానికి కూడా అత్యంత కీలకమని ఆయన అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ కేవలం పిటిషన్లు తీసుకొని వాటిని పైకి నెట్టేసే వ్యవస్థలా కాకుండా ప్రజల కష్టాలు తీర్చే పవర్ హౌస్లా మారాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పాలనా పరంగా తనకు పెద్దగా అనుభవం లేకపోయినా 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను ఇంత విజయవంతంగా నిర్వహించడానికి వెంకటకృష్ణనే కారణమని అన్నారు. నగరంలో ఓ హోటల్లో నిర్వహించిన ఓఎస్డీ వెంకటకృష్ణ పదవీ విరమణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటకృష్ణకు తాను బాస్ అయినప్పటికీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ యూనివర్సిటీలో ఆయన తనకు గురువు లాంటి వారని తెలిపారు. 2 నెలల పాటు తాను పంచాయతీరాజ్ శాఖ గురించి ఆయన వద్ద శిక్షణ తీసుకున్నట్టు చెప్పారు. 36 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో ఆయనపై చిన్నపాటి మరక కూడా లేదన్నారు. అలాంటి వ్యక్తి రిటైర్ అవుతున్నారని తెలియగానే భుజం కొట్టేసినట్లు అనిపించిందన్నారు. అందుకే ఆయన సేవలు మరో 3 ఏళ్లు కొనసాగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. బలమైన వ్యక్తుల్లో వ్యవస్థ ఇంకా పడిపోకుండా ఇంకా పట్టు కూర్చున్న వ్యక్తి, దాన్ని కాపాడుతున్న వ్యక్తుల్లో వెంకటకృష్ణ గారు నాకు తెలుసు. అంటే ఆయన సుదీర్ఘమైన 36-35 సంవత్సరాల ఆయన ఉద్యోగంలో ఒక చిన్నపాటి మరకలేదు ఆయన జీవితం మీద, చిన్నపాటి కూడా. అందుకే అనుకుంటా బహుశా 10,000 మందికి మనకి పదోన్నతి కల్పించగలిగామంటే అలాంటి మచ్చలేని వ్యక్తి కాబట్టి మాట్లాడినప్పుడు చాలా బలంగా కనిపించింది నాకు. అసలు ఎంత అంటే నాకు ఎప్పుడు ప్రమోషన్స్ మా నాన్నగారిని చూసాను. ఆయనకి ఒక చిన్నపాటి కానిస్టేబుల్గా స్టార్ట్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకుంటా, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకుంటా ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా వచ్చి ఆయన కోరిక ఏంటంటే ఎక్సైజ్ సూపరింటెండెంట్ రిటైర్ అవ్వాలి. అది జరగల. సో ఒక ఉద్యోగ జీవితంలో ఒక చిన్నపాటి ప్రమోషన్ ఎంత కీలకమైందో అది నాకు చాలా బాగా తెలుసు. అది నా వ్యక్తిగతంగా బాగా తెలుసు. అందుకనే ఆ మాటల సందర్భంలో వెంకటకృష్ణ గారు నాకు చెప్పింది ఏంటంటే చాలా చేయాల్సినవి ఉన్నాయి సార్, మీరు కొంచెం సహకరించాలి దీనికి అన్న. నేను పనిచేయడానికి సిద్ధంగా ఉంటాను సార్, మీరు చెప్పండి ఏంటంటే. అసలు ఆయన ముందుగా ఆయన చేసింది
కొన్ని దశాబ్దాలుగా ప్రమోషన్లకి నోచుకొని ఒక 77 మంది అధికారులకి జెడ్పీసీఓలుగా ఆయన ప్రమోషన్స్ కనిపించారు. అంటే నేను ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, ఒక మినిస్టర్గా నేను వెళ్ళి క్యాబినెట్లో మాట్లాడగలను, ఇవన్నీ చేయించగలను. కానీ దానికి కావాల్సిన బ్యూరోక్రాటిక్ వర్క్, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంతా ఒక పని కట్టుకొని దాన్ని ఒక దీక్షలా చేయకపోతే అది ముందుకెళ్ళదు. అది జరిగింది అంటే ముందస్తుగా దాని వెంకటకృష్ణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 10,000కి పైగా ప్రమోషన్లు పూర్తి ట్రాన్స్పరెన్సీతో కల్పించగలిగాం. అంటే గతంలో నేను వినేవాడిని, ఒక రేట్ కార్డు ఉండేది, అంటే ప్రమోషన్ కావాలన్నా లేదంటే బదిలీలు కావాలన్నా నేను తీసుకోకని చెప్పాను. నాకు మీరు పనులు చేయకపోయినా పర్లేదు, ఎవరు చేయకపోయినా పర్లేదు, కానీ నాకు ఇలాంటి పేరు మటుకు తెప్పించుకొని అనేది నేను చాలా సున్నితంగా చెప్పాను. కానీ అసలు చెప్పాల్సిన అవసరం కూడా రాకుండానే వెంకటేశ్వర గారు లాంటి ఒక నిబద్ధత, నిజాయితీ గల వ్యక్తి నాకు పేషీలో ఉండటం నాకు నిజంగా చాలా చాలా అదృష్టం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో పంచాయతీరాజ్కి ఉన్న పేరు ఇంత బలంగా ఉంది. గతంలో 100 కోట్లు చేయగలిగేది ఈరోజు దాదాపు 1000 కోట్లు ట్యాక్స్ మనం కలెక్ట్ చేయగలిగామంటే ఆ రోజు మేము ఇచ్చిన ప్రమోషన్స్ కానీ, ఆ 77 మంది అధికారులకి, జెడ్పీసీఓలకు ప్రమోషన్లు కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక మోటివేషన్ ఇచ్చిన పని చేయడం. దానికి ఆ మోటివేషన్ ఎందుకు చేస్తారు? ప్రతి ఒక్కళ్ళు వెంకటేశ్వర గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు పదే పదే చెప్పేది, విశ్వవిద్యాలయాలు నూతన ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారాలని, ఆ దిశగానే ఏపీ ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకువస్తున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు. యూనివర్సిటీలు నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులను మాత్రమే కాకుండా బాధ్యతాయుతమైన పౌరులను, మానవతా దృక్పథం కలిగిన నాయకులను తయారు చేయాలన్నారు. విశాఖలోని నోవాటెల్ హోటల్లో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య అసలు ఉద్దేశం డిగ్రీ సంపాదించడం మాత్రమే కాదని, ప్రజల జీవితాలను మార్చే పరిష్కార మార్గాలను కూడా చూపించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మనమంతా కృత్రిమ మేధాయుగంలో ఉన్నామని, ఏఐ అడిగిన వాటికి సమాధానాలు ఇస్తుంది, కానీ మానవీయ విలువలు, కరుణ, వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్యగా పేర్కొన్నారు. ఇది ఏపీలోని గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం మాత్రమే కాదని, అవకాశాల సమ్మిళిత అభివృద్ధి వేడుకగా అభివర్ణించారు. నాణ్యమైన విద్య దేశంలోని ప్రతి మూలకు, సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలనే విశ్వాసానికి ప్రతీకగా నిలిచే వేడుక అని అన్నారు. ప్రధాని మోదీ కలలుగన్న వికసిత భారత్లో నాణ్యమైన విద్య, ఆవిష్కరణలు, పరిశోధనలు దేశ నిర్మాణానికి కేంద్ర బిందువులుగా నిలుస్తాయన్నారు. Every generation inherits a nation. Education determines what kind of nation it leaves behind. That is why universities are not just institutions that award degrees. They create dreams, build confidence, shape leaders, and transform the destiny of generations. Today is not just the first convocation of the Central Tribal University of Andhra Pradesh. It is a celebration of opportunity, celebration of inclusion, and celebration of the belief that quality education must reach every corner of our country and every section of our society. Vikasit Bharat 2047 cannot be built unless every region progresses and every community participates. Universities in tribal regions are not just centers of learning. They are a catalyst for social transformation and equal opportunity. When a first-generation learner graduates, an entire family moves forward, and so does the nation. That is the spirit of Vikasit Bharat 2047, where innovation, research, and development empower every citizen while preserving our rich tribal heritage. My dear students, as you receive your degrees today, I request you to look at the person seated before you. There could not have been a more meaningful chief guest for the first convocation of a tribal university than our beloved Rashtrapati Ji. Her own life is the finest answer to the question of why institutions like this university matter. Rashtrapati Ji was born in Upparabeda, a small tribal village in Odisha's Mayurbhanj district. In those days, reaching school itself
meant walking long distances. Higher education for tribal girls was rare, yet she became the first woman from her village to complete graduation. That single step changed not only her own future, but the aspiration of countless young girls who came after her. Before entering politics, she chose to become a teacher at the Sri Aurobindo Integral Education Center in Rairangpur. She often says that teaching gave her the greatest satisfaction because it allowed her to shape lives before she ever shaped public policy. That is a reminder that leadership begins with service. Her public life was never built on privilege. She started as a councillor in the Rairangpur Notified Area Council, later became its vice chairperson, an MLA, minister in Odisha, governor of Jharkhand, and finally, the president of India. Every milestone was earned. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పరిశ్రమల రంగం వెనుకబడిందని, అయితే గత 2 ఏళ్లలోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం విజయవంతమైందని చెప్పారు. ఇప్పటికే 11.77 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం లభించగా వీటి ద్వారా 10 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, స్టీల్ ప్లాంట్లు, స్పేస్ అండ్ డ్రోన్ సిటీ, సర్క్యులర్ ఎకానమీ వంటి భవిష్యత్తు ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను వేగంగా మంజూరు చేస్తూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోందని పేర్కొన్నారు. పరిశ్రమలు ప్రారంభించని సంస్థల నుంచి కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని, ఓర్వకల్లు, కొప్పర్తి వంటి పారిశ్రామిక వాడల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. యువతలో నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, స్పేస్ సిటీ, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోందని స్పష్టం చేశారు. సో ముందుగా 2 years మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రెస్ చెప్పే ముందు 19 to 24 ప్రియాంబుల్కి ఒక 2 slides క్లారిటీ ఇవ్వాలని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఈ డేటా ఆర్బీఐ హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 24-25 ఇది పేజ్ 255లో ఉందండి. బ్లూ బార్ మీరు చూస్తే అది 19 to 20లో 16,924 ఫ్యాక్టరీస్ ఉండేది. అదే సేమ్ ఆర్బీఐ డేటా వాళ్ళు, అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ డేటా పబ్లిష్ డేటా అనమాట. అది తీసుకుంటే ఇట్ హస్ కమ్ డౌన్ టు 16,011. ఇదే కంపారిజన్ విత్ అదర్ స్టేట్స్ లైక్ గుజరాత్, అక్కడి నుంచి చూస్తే 28,479 కంపెనీస్ ఉండేది 19లో. సేమ్ 24కి 33,311 కంపెనీస్ అయినాయి ఫ్యాక్టరీస్ అక్కడ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సేమ్ కర్ణాటక తీసుకుంటే 14,169 ఉండేది 14,984 అయింది. అంటే గ్రోత్ ఫ్యాక్టర్ ఉంది. గుజరాత్కు ఉంది, కర్ణాటకకు ఉంది. మహారాష్ట్ర చూస్తే 29,123 నుంచి 30,389కి అయింది. అదే తమిళనాడు తీసుకుంటే 38,999 నుంచి 44,835 కంపెనీస్. సో ఓన్లీ స్టేట్ దట్ హ్యాస్ డిక్లైన్డ్ హియర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. అది 19 to 24. ఇది పరిస్థితి అన్నమాట అప్పుడు 19 to 24. సేమ్ థింగ్ 19 to 24లో వాళ్ళు ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ నుంచి, ఎందుకంటే దిస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ బోర్డ్ అనమాట. ఇక్కడే మన స్టేట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ దిస్ ఈజ్ ఎ మోస్ట్ క్రూషియల్ బోర్డ్ దట్ హ్యాపన్స్. అది టోటల్ 5 yearsకి 13 మీటింగ్స్ జరిపారండి. అదే మనం 2 yearsలో 18 ఎస్ఐపిబి బోర్డ్స్ జరగడం జరిగింది. క్యాబినెట్స్ చూస్తే టోటల్ 5 yearsకి వాళ్ళు ఓన్లీ 50 క్యాబినెట్స్. మనం 2 yearsకి ఆల్రెడీ లేటెస్ట్ తీసుకుంటే 51 క్యాబినెట్స్ కావడం జరిగింది. ఈడీబీ స్టాఫ్ అనేది ఎందుకు అంత ముఖ్యం అంటే, మనము
ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేసే విధానంలో 19 to 24ని ఒక 10 మందికే పెట్టడం జరిగింది. ఆ 10 మంది కూడా దే హ్యావ్ నాట్ యూటిలైజ్ టు ప్రమోట్ స్టేట్ అట్ ఆల్ అనమాట. మన దగ్గర ఈడీబీ స్టాఫ్ 32 ఉంది అండ్ ఇట్స్ స్టిల్ గ్రోయింగ్. సో దిస్ ఈస్ అ బ్రీఫ్ హిస్టరీ అబౌట్ 19 to 24. వాట్ ఈస్ దీస్ ఆర్ ఆల్ యాక్చువల్ ఫిగర్స్. దీనిలో కుకప్ చేసిండేది ఏం లేదు. ఇవన్నీ యాక్చువల్ ఫిగర్స్ అండ్ డేటా ఫ్రమ్ ఆర్బీఐ అండ్ దిస్ ఈస్ ద యాక్చువల్ పొజిషన్. సో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత we have decided from vision to velocity అనేది ఒక ట్యాగ్ పెట్టుకొని వర్క్ చేయడం జరిగింది. దాని భాగంగా మీరు చూస్తే 2024లో మనం ఫామ్ అయిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ మార్కీ ప్రాజెక్ట్స్ వచ్చాయండి. దేర్ ఆర్ 20 lakh crores ఇన్వెస్ట్మెంట్స్. అంటే దిస్ ఇంక్లూడ్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఎంఓయూస్ జరిగిండేది కలుపుకొని ఎస్ఐపిబి నుంచి క్లియర్ చేసిండేది. దేర్ ఆర్ 20 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ అయ్యేకి అంటే ఇవన్నీ గ్రౌండ్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉండేవన్నమాట. అవి మనం డేటా తేవడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ మార్కీ ప్రాజెక్ట్స్. మీరు చూస్తే ఇవన్నీ ఆల్ కంపెనీస్ ఆర్ వెరీ బిగ్ కంపెనీస్ అండ్ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ దీంట్లో మీరు చూస్తే ఎస్ఐపిబి అప్రూవ్డ్ వచ్చి 11.77 lakh crore. ఈ బ్యాలెన్స్ ఏమైతే ఉందో అది పార్ట్నర్షిప్ సమిట్లో చేసుకున్న ఎంఓయూస్. అవి ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ మనం ఫాలో అప్ చేసుకొని గ్రౌండ్ అయ్యే విధానంలో వీఆర్ పుషింగ్ టువర్డ్స్ ఇట్. అదే ఎస్ఐపిబి అప్రూవ్డ్ది మనం తీసుకుంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ను తలపించేలా అట్టహాసంగా నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ ఫైనల్ పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ తుది పోరులో భీమవరం బుల్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్ గా అవతరించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం నిర్వహించిన ట్రోఫీ ప్రధానోత్సవం, డ్రోన్ షో, రంగురంగుల వేడుకలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టుకు 35 లక్షల నగదు బహుమతితో పాటు మెగా ట్రోఫీని మంత్రి నారా లోకేష్ అందజేశారు. రన్నరప్గా నిలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టుకు 20 లక్షల నగదు బహుమతిని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్, ఎంపీ భరత్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్లను పెంచి పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు 21 రకాల సామాజిక పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్లు అందజేస్తూ సంక్షేమం పట్ల ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంటోందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాటి వరకు వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఎటువంటి ఆసరాగా లేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి, వృద్ధుడికి అండగా ఉండేటువంటి కార్యక్రమం సామాజిక పెన్షన్లు. ఈరోజు ముఖ్యంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు అవ్వతాతలకు అండగా నిలిచేటువంటి కార్యక్రమం కానీ, దివ్యాంగులకు భరోసా కల్పించేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా వితంతువులకు కానీ రోగులకు కానీ పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం అంటే కేవలం పరిపాలన కాదు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి బాధ్యతను ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆనాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి అండగా నిలిచేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సామాజిక పెన్షన్ల ద్వారా విరివిరిగా ప్రతి ఇంటికి, ప్రతి గడపకు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ పార్టీ అధికారం ఉన్నా చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకి పునాది వేసినటువంటి పరిస్థితుల్ని
ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు 1983లో కేవలం 35 రూపాయలతో అన్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం వరకు దశల వారీగా, ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా ఒక్కసారి ఆలోచిస్తే ఆనాడు ప్రారంభించినటువంటి 35 రూపాయల సామాజిక పెన్షన్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మాత్రమే ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో అనేక పరిస్థితులను బట్టి ప్రజా అవసరాలను బట్టి ఈ సామాజిక పెన్షన్ల ద్వారా భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆనాడు 35 ఉన్నటువంటి పెన్షన్ని విరివిరిగా ఆ రోజు కాంగ్రెస్ పరిపాలన వచ్చిన వారు ₹1 కూడా పెంచేటువంటి పరిస్థితులు లేవు. విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సందర్శించారు. పాఠశాలలో అమలవుతున్న ఆధునిక విద్యా విధానాలు, మౌలిక వసతులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏపీలో విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలకు చేరుకున్న మంత్రులకు ఘనస్వాగతం లభించింది. ప్రధానోపాధ్యాయురాలు సి పార్వతి, సిబ్బంది, విద్యార్థులు వారికి స్వాగతం పలికారు. పోలీసుల నుంచి మంత్రులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పాఠశాల ప్రాంగణమంతా కలియదిరిగారు. జాదూ పిఠారా కిట్ను కేంద్ర మంత్రి పరిశీలించారు. దాని ఉపయోగాలు మంత్రి లోకేష్, సిబ్బంది ఆయనకు వివరించారు. స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డు, అసెస్మెంట్ బుక్లెట్లను కేంద్ర మంత్రికి చూపించారు. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలతో రూపొందించిన విలువల విద్యా పుస్తకాల గురించి లోకేష్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ను ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలించారు. అందులో ఉన్న పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగు, బూట్లు, పిక్టోరియల్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తదితరాలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఓసారి, సరిగ్గా ఎన్నికలకు 3 నెలల ముందోసారి కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపనలు చేసి సీమ ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ రాయలసీమ ప్రజల ఆత్మగౌరవమని, దాన్ని కూటమి ప్రభుత్వం నిలబెడుతోందని అన్నారు. వేలాది మంది స్థానికులకు కడప స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు కల్పించనుందని అన్నారు. స్టీల్ ప్లాంట్కు విద్యుత్తు, రోడ్లు, నీటి వసతి వంటి మౌలిక వసతుల కల్పన తరువాతే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నామని తెలిపారు. మాటలతో కాకుండా చేతలతో హామీలు నిలబెట్టుకునే ప్రభుత్వం తమదని టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. జూలై 3న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారని, రాయలసీమ అభివృద్ధిలో కడప స్టీల్ ప్లాంట్ కీలకంగా మారనుందని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. జూలై 3వ తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కడప స్టీల్ ప్లాంట్ యొక్క నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే కేవలం మాటలతో కాదు, చేతలతో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఈరోజు రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం అనే ఒక ముద్ర చెరపడానికి, రాయలసీమలో ఉన్న ప్రజలు రాయల్గా బ్రతికేలాగా, రాయలసీమను రతనాల సీమగా మార్చేలాగా, ఈరోజు రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా, ఎలక్ట్రానిక్ హబ్గా, అట్లాగే పరిశ్రమల హబ్గా తీర్చిదిద్దడానికి అడుగులు వేస్తున్నాం మన ప్రభుత్వం. ఇందులో భాగంగా కడప స్టీల్ ప్లాంట్ యొక్క నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో, నేను మళ్ళీ నిర్మాణ పనులు అని ఎందుకు చెప్తున్నానంటే మనకందరికీ గుర్తుందో లేదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి ప్రారంభోత్సవం అని శంకుస్థాపన చేసి టెంకాయ కొట్టి మళ్ళీ ఎన్నికలకు ఒక 2 నెలల ముందు శంకుస్థాపన మళ్ళీ చేయడము, అట్లాగే అక్కడ ఒక కాంపౌండ్ వాల్ కూడా కట్టకుండా ఈరోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ అనేది మేమే తీసుకొచ్చాము అంటుంటే చాలా వింతగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరికీ ఒక మాట గుర్తు చేయాలి. మొట్టమొదటిసారిగా ఈ మన కడప స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి శంకుస్థాపన చేసింది 27 డిసెంబర్ 2018న ఆనాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను గుర్తు చేస్తున్నాను. అట్లాగే ఈ కడప స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక పరిశ్రమ కాదు, ఇది రాయలసీమ ప్రజల యొక్క ఆత్మగౌరవం. ఇది ఎంతో మంది, వేలాది మంది యువత యొక్క భవిష్యత్తు, అట్లాగే వేలాది మంది కుటుంబాలకు ఒక ఆశ.
ఇలాంటి కడప స్టీల్ ప్లాంట్ అనేది ఈరోజు నిర్మాణ పనులు జరుగుతూ ఉంటే మన వైఎస్ఆర్సీపీ గొడ్డలి పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే సిగ్గుపడాలి. ఎందుకంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక ప్రారంభోత్సవం జరిగినా, ఏదైనా డెవలప్మెంట్ వర్క్ జరిగినా సరే అది నా వల్లే, గూగుల్ గొప్ప నాదే, లేదంటే భోగాపురం నవభోగాలు నావే, లేదంటే వెలుగొండ వెలుగులు నావే అని చెప్పుకుంటూ కాలం సాగుతుంది. ఇలాంటి సమయంలో అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకు చాలా డిఫరెన్స్ ఉంది. ఇది కేవలము ఒక కాంక్రీట్ వాలే కాదు, కాంక్రీట్ బిల్డింగే కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నిర్మాణానికి కావలసిన విద్యుత్, లేదంటే నీటి సరఫరా, రోడ్లు ఇవన్నీ కూడా చూసుకుంటూ ప్రారంభోత్సవం చేస్తున్నారు అంటే ఇది తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పట్టుదల అని నేనైతే చెప్పగలుగుతాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గనుల శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష. ఖనిజాల వాల్యూ అడిషన్ ద్వారా గరిష్ట రెవెన్యూ ఆర్జనకు ఆస్కారం ఉంటుందని వ్యాఖ్య. ఓఎస్డీ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 36 ఏళ్ల ప్రస్థానంలో మచ్చలేని వ్యక్తి వెంకటకృష్ణ అని వెల్లడి. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ప్రతి విద్యార్థికి ఉపాధి లక్ష్యం, విద్యతోనే ప్రజల జీవితాల్లో మార్పు సాధ్యమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.